హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్‌బీ ఇన్సైట్స్. పైన ఇచ్చిన క్వెషన్‌లో 5 కేజీ మాస్ కలిగిన ఒక ఆబ్జెక్ట్ 4 మీటర్ పర్ సెకండ్ నుంచి 7 మీటర్ పర్ సెకండ్‌కి చేంజ్ అవ్వాలి అంటే, అది 2 సెకండ్స్‌లో చేంజ్ అవ్వాలి అంటే ఎంత ఫోర్స్ ఉపయోగించాలి అనేది క్వెషన్. సో, 5 కేజీ మాస్ ఉన్న ఏదైనా ఒక ఆబ్జెక్ట్ 4 మీటర్ పర్ సెకండ్ నుంచి 7 మీటర్ పర్ సెకండ్‌కి 2 సెకండ్స్‌లో చేంజ్ అయిందట ఆ స్పీడ్ అనేది. సో, ఆ స్పీడ్ అలా చేంజ్ అయినప్పుడు ఎంత ఫోర్స్ ఉపయోగించాము అనేది క్వెషను. సో, ఇక్కడ ఇచ్చిన డేటా అనేది రాసుకోవడం జరిగింది. మాస్ అనేది 5 కేజీస్. మాస్ అనేది ఎంత? మాస్ అనేది 5 కేజీస్. ఇనీషియల్ వెలాసిటీ 4 మీటర్ పర్ సెకండ్. ఫైనల్ వెలాసిటీ 7 మీటర్ పర్ సెకండ్. అట్ ద సేమ్ టైమ్ టైమ్ ఈక్వల్ టు 2 మీటర్ పర్ సెకండ్. ఇలా ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ ఇచ్చారంటే ముందు మనం యాక్సలరేషన్ ఫైండ్ ఔట్ చేయాలి. సో, యాక్సలరేషన్ ఏంటి? యాక్సలరేషన్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటాం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే v మైనస్ u బై t. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ v మైనస్ u బై t. ఎప్పుడైతే ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీని ఇండికేట్ చేసారో డెఫినిట్‌గా మనం ఈ ఫార్ములా అనేది యూజ్ చేయాలి. సో, ఫైనల్ వెలాసిటీ 7, ఇనీషియల్ వెలాసిటీ 4. సో, టైమ్ వచ్చేసి 2 సెకండ్స్. సో, 3/2. 3/2 అంటే ఎంత? 3/2 అంటే నియర్లీ 1.5 అని తీసుకోవచ్చు. సో, అలా ఉంచేయండి పోనీ. సో, 3/2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది మీటర్ పర్ సెకండ్ అనేది వెలాసిటీ. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది యాక్సలరేషన్. సో, ఈ యాక్సలరేషన్ తీసుకెళ్ళి మనకేం కావాలి? ఫోర్స్ కదా కావాలి. F ఈక్వల్ టు ma. F ఈక్వల్ టు ma. మాస్ అనేది 5 కేజీ ఆల్రెడీ డేటాలో ఇచ్చారు. అలానే యాక్సలరేషన్ 3/2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్‌గా మనం తీసుకుంటాం. సో, 15/2. 15/2 అంటే నియర్లీ 7.5 న్యూటన్స్. 7.5 న్యూటన్స్. సో, 7.5 న్యూటన్స్ ఫోర్స్ యూజ్ చేసినట్టయితే 2 సెకండ్స్‌లో 4 మీటర్ పర్ సెకండ్ నుంచి 7 మీటర్ పర్ సెకండ్‌కి చేంజ్ అవ్వడం జరుగుతుంది. వెలాసిటీ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో, దిస్ ఈస్ ద రెలెవెంట్ ఆప్షన్ ఫర్ అబోవ్ క్వెషన్. దిస్ ఈస్ ద రెలెవెంట్ ఆప్షన్ ఫర్ అబోవ్ క్వెషన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.